ఏం చేద్దాం అంటే సో let us discuss time of supply, the time of supply of goods చేయొచ్చు మనం. ఎలా అంటే టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ in case of forward charge, and time of supply of goods in case of reverse charge, and next time of supply in case of vouchers or coupons for goods, and next time of supply in case of residual cases, and time of supply for additional charges. మా ఈ చాప్టర్ మనం రెండు విధాలుగా క్లాసిఫై చేయొచ్చు. టైమ్ ఆఫ్ సప్లై ఫర్ ది గూడ్స్, అలాగే టైమ్ ఆఫ్ సప్లై ఫర్ సర్వీసెస్. సెక్షన్ 12 లో మనం ఏం చేస్తామంటే టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి? టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ చార్జ్, ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ చార్జ్, అండ్ టైమ్ ఆఫ్ సప్లై ఫర్ ది వౌచర్స్ ఆర్ కూపన్స్. అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ పర్చేస్ చేసిన తర్వాత మీకు కూపన్స్ ఇస్తారు. కూపన్స్ కానీ వౌచర్స్ కానీ ఇస్తారు. ఆ కూపన్స్ వౌచర్స్ మనం ఎప్పుడు యూటిలైజ్ చేసుకుంటాం అంటే ఒక టైం లిమిట్ లోపు డేట్ ఇస్తాడు. అప్పటిలోపు మనం అందులో ఉన్న మానిటరీ బెనిఫిట్ ని కానీ లేదంటే అందులో ఉన్న ఏదైనా ఒక ప్రొడక్ట్ ని కానీ మనం డిస్కౌంటెడ్ వాల్యూ కొంటాం. ఎస్ఆర్ నో? ఆ కూపన్స్ లో 2 రకాలు ఉంటాయి. ఏమిటి అవి? ఒకటి కూపన్ లో ఏం ప్రొడక్ట్ డైరెక్ట్ గా ఐడెంటిఫై ఉంటుంది. రెండోది ప్రొడక్ట్ ఐడెంటిఫై కాకుండా మానిటరీ బెనిఫిట్ ఉంటుంది. సో దానికి టైమ్ ఆఫ్ సప్లై ఏంటి మరి? నెక్స్ట్ రెసిడ్యువల్ కేసెస్. అలాగే మనం సప్లై చేసినప్పుడు క్రెడిట్కి సేల్ చేస్తే మనకి 1 month లోపు అమౌంట్ ఇచ్చేస్తే ఏం ఛార్జెస్ తీసుకోం బయ్యర్ దగ్గర నుంచి. అదే 1 month కనుక డిలే అయితే సమ్ పెనాల్టీ ఛార్జెస్ లెవీ చేస్తాం. 10% పెనాల్టీ ఛార్జెస్ ఆర్ 1000 రూపీస్ పెనాల్టీ ఛార్జెస్ అని. మరి దానికి టైమ్ ఆఫ్ సప్లై ఎలాగా? సో అదంతా కూడా క్లియర్ గా టైమ్ ఆఫ్ సప్లై చాప్టర్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో బిఫోర్ దట్ let us start with the time of supply in case of forward charge. Time of supply of goods in case of forward charge. చూడండి, time of supply of goods in case of forward charge be the earlier of the following dates. వాడొక 3 డేట్లు చెప్తున్నాడు. ఆ 3 డేట్స్ లో ఏది ఎర్లియర్ అయితే దాన్ని టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకోమని చెప్తున్నాడు. సరే చూద్దాం. ఫస్ట్ డేట్, ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ బై ది సప్లయర్. అమ్మా ఇది చూడండి, ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ బై ది సప్లయర్. ఎవరు రైజ్ చేయాలి ఇన్వాయిస్? సప్లయర్ రైజ్ చేయాలి. ఇక్కడ ఇది యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ లేదంటే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్? ఇది actual date of invoice. Or second date చూడండి, the last date on which he is required under section 31 to issue the invoice with respect to the supply. ఇదేంటి? సెకండ్ డేట్ ఏంటి? due date ఫర్ ది మనం నేను నేర్చుకున్నాం కదా, ఆ డ్యూ డేట్ ఫర్ ది ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ అండర్ సెక్షన్ 31. అండ్ థర్డ్ డేట్ ఏంటో చూడండి, ద డేట్ ఆన్ విచ్ supplier receives, underline the word receives, the date on which supplier receives the payment with respect to the supply. ఇక్కడ సప్లయర్ కి అమౌంట్ వస్తుంది కదా, ఆ వచ్చిన డేట్ ఒక డేట్ అంట. ఈ 3 డేట్స్ లో ఏది ఎర్లీగా ఉంటే దాన్ని టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకోమన్నాడు. చాలా సింపుల్, ఫార్ములా బేస్డ్. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ సప్లయర్ రిసీవ్స్ ద పేమెంట్ అన్నాడు కదా, ఇక్కడ మళ్ళీ కొంత క్లారిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే అమౌంట్ వచ్చేసిందని చెప్పి నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాసుకుంటాను. ఫర్ సపోజ్ ఒక పర్సన్ నాకు వచ్చి చెక్ ఇచ్చాడు అనుకున్నాం. నేను ఏం చేస్తానంటే చెక్ ఇచ్చిన రోజే
అమౌంట్ వచ్చేసిందని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాసుకుంటాను. కానీ ఆ చెక్ క్రెడిట్ అయింది ఎప్పుడు అవుతుంది? నాకు 1 డే తర్వాత 2 డే తర్వాత బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది. ఎస్ సార్ నో? జనరల్ సినారియో అదే కదా. చెక్ వచ్చిన తర్వాత మనం దాన్ని కలెక్షన్ కి పంపించాలిగా. ఎస్ సార్. రైట్. సో మరి డేట్ ఆఫ్ పేమెంట్ లో రెండు సినారియోస్ ఉన్నాయి మనకి. మనం బుక్స్ లో రాసుకున్న రోజా, లేదంటే మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయిన రోజా? వాడేమంటున్నాడంటే నువ్వు ఈ థర్డ్ డేట్ కన్సిడర్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆర్ డేట్ ఆఫ్ క్రెడిట్ ఇన్ బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ని ఈ థర్డ్ డేట్ లో తీసుకోమని చెప్తున్నాడు. అర్థమైందమ్మా? ఒకసారి చెప్పండి. టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్. ఆ 3 డేట్లు ఒకసారి చెప్పండి. ఫస్ట్ డేట్ ఏంటి? వాట్ ఈస్ Date of ఫస్ట్ డే? issue of invoice by supplier. సెకండ్ డేట్? Last date on which he is required to issue invoice in respect of supply under section 31. ఓకే. థర్డ్ డేట్? The date on which supplier receives payment with respect to supply. ఓకే. ఈ పేమెంట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ డేట్ ఆఫ్ యాక్చువల్ క్రెడిట్ ఇన్ ది బ్యాంక్ అకౌంట్, ఈ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు మరి ఏ డేట్ ని తీసుకోవాలి? Whichever is earlier తీసుకుంటాం sir. whichever is earlier తీసుకోవాలి. దట్స్ ఇట్. ఇంతే. టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. అయితే ఇంకొక పాయింట్, అడ్వాన్స్ రిసిప్ట్. అడ్వాన్స్ రిసిప్ట్. ఐఎమ్ రైటింగ్ ది టైమ్ ఆఫ్ సప్లై ఫార్ములా. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, మా డిఓఐ అంటే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, అండ్ నెక్స్ట్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ under section 31 or date of payment, sorry, date of receipt, whichever is earlier. Intena formula, right? ఇప్పుడు సే ఫర్ సపోజ్ నాకు అడ్వాన్స్ అమౌంట్ వచ్చింది. ఎవరిదో మీలాంటి స్టూడెంట్ ఎవరో పెళ్ళి, ఓకేనా? మీరు వచ్చి ఏం చేశారంటే, నేను ఒక షాప్ కీపర్ని సార్, ఇలా మ్యారేజ్ కి సమ్ ప్రొవిజన్స్ అవి కావాలని చెప్పి యు మేడ్ మీ అన్ అడ్వాన్స్. నాకు అడ్వాన్స్ పేమెంట్ ముందు వచ్చేసింది. నేనేమో ఇన్వాయిస్ ఏమో తర్వాత రైజ్ చేశాను, ఒక 1 month తర్వాత, ఈవెంట్ అయిన తర్వాత ఇన్వాయిస్ రైజ్ చేశాను. అడ్వాన్స్ ఎంతో కొంత మీరు పేమెంట్ చేశారు. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏం తీసుకోవాలి? అడ్వాన్స్ వచ్చినప్పుడు వచ్చిన అడ్వాన్స్ మీద ట్యాక్స్ కట్టేయాలా, లేదంటే ఇక్కడ ట్యాక్స్ కట్టకుండా ఇన్వాయిస్ రైజ్ చేసాక ట్యాక్స్ కట్టాలా? ఏంటి ఆన్సర్? సో వీడు ఏం చెప్తున్నాడంటే దే హ్యావ్ గివెన్ ఏ నోటిఫికేషన్ ఫర్ దిస్ అండ్ దే సెడ్, సార్ మీకు గూడ్స్ నిమిత్తం, అండర్లైన్ ది వర్డ్, ఇన్ ద కేస్ ఆఫ్ గూడ్స్ ఓన్లీ, మీకు గనక గూడ్స్ నిమిత్తం ఏదైనా అడ్వాన్స్ వస్తే then you are not required to pay the tax on receipt of advance. No tax on advance. అడ్వాన్స్ వచ్చిన రోజు అది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు కట్టాలి సార్? ఈ అడ్వాన్స్ రిలేటెడ్ సప్లై ఇన్వాయిస్ ఇస్తావు కదా, ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్, ఆ ఇన్వాయిస్ ఇచ్చిన రోజు దెన్ ట్యాక్స్ లయబిలిటీ అరైజెస్. Then the supply takes place and the tax liability arises. అది మీకు క్వశ్చన్ లో అడ్వాన్స్ అని ఆడు చెప్పడు. అడ్వాన్స్ అని చెప్పకుండా డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అని 2 డేట్లు ఇస్తారు. డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అది అడ్వాన్స్ కాదో చెప్పాలంటే ఎలా ఐడెంటిఫై చేస్తారమ్మా? ఈ 2 డేట్లను బట్టి. అడ్వాన్స్ కాదో చెప్పాలి అంటే ఈ 2 డేట్లని బేస్ చేసుకుని అది అడ్వాన్స్ కాదో ఎలా చెప్తారు? సింపుల్ అమ్మా. డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కన్నా ముందే ఉందనుకో, అది అడ్వాన్సేగా సార్. నో? Yes sir. సో అది లాజిక్. సో ఫర్ డూయింగ్ ద ప్రాబ్లం,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్ గా ఈ ప్రొవిజన్ అప్లై చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏమైనా అడ్వాన్స్ ఏమైనా కనబడుతుందేమో చెక్ చేసుకోవాలి. అడ్వాన్స్ కనబడడం అంటే డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ ఎర్లియర్ దెన్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఈ సినారియో అంటే మనం డైరెక్ట్ గా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కి ఆన్సర్ రాసేయచ్చు. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆన్సర్ రాసేయచ్చు. ఓకేనా? ఇక్కడ అడ్వాన్స్ లేదు, అది నార్మల్ సేలే. గూడ్స్ డెలివరీ చేసిన తర్వాత ఇన్వాయిస్ డెలివరీ చేసిన తర్వాతే పేమెంట్ చేసాడు అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం before going to the solution right away, first we need to check whether there is any advanced scenario ఏమైనా ఉందో చెక్ చేసుకొని, if there is no advanced scenario then we can move on to the solution. Okay, next another one. సార్ ఇప్పుడు జనరల్ గా ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే, కస్టమర్ వస్తాడు, నేను ఇన్వాయిస్ రైస్ చేస్తాను. ఇన్వాయిస్ రైస్ చేసినప్పుడు సే ఫర్ సపోజ్ ఇట్ ఈస్ 1550 రూపీస్ అనుకున్నాం టోటల్ అమౌంట్. కస్టమర్ నాకు ఏం చేశాడు అంటే 1600 పే చేశాడు. పే చేసి అన్నాడు ఓకే 50 రూపీస్ నీ దగ్గర ఉంచేసాయని చెప్పాడు. అర్థమైందమ్మా? సో మనం
మనం జనరల్ గా మనం వాల్యూ ఆఫ్ సప్లై ఎంత పైన ఇన్వాయిస్ ప్రకారం వాట్ ఈస్ అవర్ వాల్యూ ఆఫ్ సప్లై 1550 అంతే. టు ద ఎక్స్టెంట్ ఎంతైతే ఇన్వాయిస్ లో రికార్డ్ అయ్యి ఉందో దట్ ఈస్ అవర్ వాల్యూ ఆఫ్ సప్లై. సో మన ట్యాక్స్ లయబిలిటీ కూడా ఈ 1550 మీదే బేస్ అయి ఉంటది. ఓకే, బట్ మన ఎడిషనల్ 50 రూపీస్ ఏదైతే నాకు ఎక్సెస్ ఇచ్చాడో దాని పరిస్థితి ఏంటంటే ఇఫ్ ది అడ్వాన్స్ ఆర్ ఎక్సెస్ పేమెంట్ అనుకోవచ్చు దీన్ని. ఇఫ్ ది అడ్వాన్స్ ఆర్ ఎక్సెస్ పేమెంట్ received and such amount is less than 1000 rupees. ఒకవేళ నీకు ఇలా చిల్లర అమౌంట్ ఏదన్నా 1000 రూపీస్ కన్నా తక్కువ లోపే కస్టమర్ నీకు కనుక పే చేస్తే ఇప్పుడు దీని టైమ్ ఆఫ్ సప్లై ఎలాగా, వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? దీనికి ఏమన్నానంటే 2 ఆప్షన్స్ ఇచ్చాడు. టేక్ టైమ్ ఆఫ్ సప్లై యాజ్ డేటా ఆఫ్ పేమెంట్. నీకు ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే 50 రూపీస్ నీకు ఏ రోజైతే వచ్చిందో ఆ రోజే టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకో. లేదు నువ్వు కావాలనుకుంటే నెక్స్ట్ టైం ఇన్వాయిస్ రైజ్ చేస్తావుగా, నెక్స్ట్ టైము ఆ పర్సన్కి ఇన్వాయిస్ రైజ్ చేస్తావు కదా, ఆ ఇన్వాయిస్ లో 50 రూపీస్ కూడా కలిపి అడ్జస్ట్ చేసుకుంటాడు కదా సార్. అప్పుడు ఏం చేస్తావు అంటే నీకు కావాలనుకుంటే టైమ్ ఆఫ్ సప్లై రిలేటెడ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకో. అంటే ఆ 50 రూపీస్ నెక్స్ట్ కమింగ్ ఏదైతే ఇన్వాయిస్ లో నువ్వు అడ్జస్ట్ చేస్తావో దాన్ని టైమ్ ఆఫ్ సప్లై కింద తీసుకో. అదేనా మా ఏంటిది ప్రొవిజన్ ఏం చెప్పాడు? ఇఫ్ యువర్ అడ్వాన్స్ ఆర్ ఎక్సెస్ పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ బిలో 1000 రూపీస్, మెయింటైన్ ది క్రైటీరియా, below 1000 rupees, then the taxpayer has the option to take the time of supply in 2 days. First option, take the time of supply as on the date of receipt, or you can take the time of supply as date of invoice for which corresponding advance amount is adjusted. Okay, అలా అయినా తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనం ఇన్వాయిస్ లో supply is restricted only to the amount recorded in invoice. అంటే నువ్వు ఇన్వాయిస్ లో ఏదైతే రికార్డ్ చేస్తావో అంతవరకే నువ్వు సప్లై చేసినట్టు అని చెప్తున్నావు. సరే, దీని అర్థం ఏంటో చూద్దాం. సే ఫర్ సపోజ్ ఐ రిసీవ్డ్ అన్ ఆర్డర్ ఫర్ 1000 kgs ఆఫ్ రైస్. ఓకే, కానీ నా దగ్గర 1000 kgs ఆఫ్ రైస్ లేవు. ఐ హ్యావ్ గాట్ 800 kgs ఆఫ్ రైస్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఐ రిసీవ్డ్ ద పేమెంట్ ఫర్ ద 1 lakh. ఐ మీన్ 1000 kgs రైస్ కి పేమెంట్ వచ్చేసింది నాకు, కానీ నా దగ్గర 800 kgs రైస్ ఉన్నాయి. నేను ఇన్వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు ఓన్లీ 800 kgs రైస్ రికార్డ్ చేసి సప్లై చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇన్వాయిస్ లో 800 kgs రికార్డ్ చేశాను కాబట్టి నా సప్లై 800 kgs అవుతుందా 1000 kgs అవుతుందా? 800. Only the 800. That means your supply is restricted only to the value that was recorded in the invoice. That's it. Okay na. So these are the 2 major points. అండ్ ఇందాక చెప్పింది అడ్వాన్స్ పాయింట్. ఆ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, దాంతో పాటు టైమ్ ఆఫ్ సప్లై. ఓకేనా. సో నవ్ లెట్ us to the first problem. ఒక్కొక్క మనకి 4 సినారియోస్ ఉన్నాయి కదమ్మా, ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఫస్ట్ దొడ్డు చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సప్లై ఇన్వాల్వ్స్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఇది మీరు చెప్పకుండా, ఇది ఇక్కడ ఇలాంటి హెడ్డింగ్లు ఎగ్జామినేషన్స్ లో ఉండవమ్మా. ఓకేనా, సో మీరు ఇవి చదవకుండా ఇక్కడ ఏముందో చూసారు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. డిటర్మైన్ ది టైమ్ ఆఫ్ సప్లై ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్ in accordance with the provisions of section 12 of the CGST Act 2017. In case
supply involves the movement of goods. In case supply involves the movement of goods. అమ్మా ఇక్కడ సప్లై ఇన్వాల్వ్స్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ అని ఎందుకు చెప్పాడు మనకి? ఇది చెప్పాల్సిన అవసరం ఉందా క్వశ్చన్ లో? ఎస్ ఉంది. ఎందుకంటే ఆడు చెప్పిన దాన్ని బట్టే మనకి సెకండ్ డేట్ వస్తుంది. ఎస్ఆర్ లో టైమ్ ఆఫ్ సప్లైలో. ఎస్ దట్స్ ద పాయింట్. ఓకే రైట్. ఎప్పుడైతే సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ గూడ్స్, వాట్ ఈస్ ద డ్యూ డేట్? Removal of goods. Before or at the time of removal of goods. అంతేనా డ్యూ డేట్ ఫర్ ది ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్? ఓకే. అంటే మనకిప్పుడు ఫార్మాట్ వేసుకోండి. ఆన్సరింగ్ ఎలా చేయాలంటే ఫార్మాట్ టైమ్ ఆఫ్ సప్లై ఫార్ములా రాయాలి ఫస్ట్. ఏంటి ఫార్ములా చెప్పండి? యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఫార్వర్డ్ చార్జ్ ఇది. ఓకే నెక్స్ట్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, తర్వాత డ్యూ డేట్ అండర్ సెక్షన్ 31 ఆర్ డేట్ ఆఫ్ రిసిప్ట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంతేనా? మనకి ఇక్కడ 3 సినారియోలు ఇచ్చారు కాబట్టి 3 కేసులు అర్థం. కేస్ 1, నెక్స్ట్ కేస్ 2, నెక్స్ట్ కేస్ 3. ఫస్ట్ కేసులో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడనేది మనకు అనవసరం. మనం ఫార్ములా వేసుకుని దానికి తగ్గట్టు మనం ఆన్సర్ వెతుక్కోవాలి, డేట్స్ వెతుక్కోవాలి. ఫస్ట్ ఏంటి? యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇచ్చాడా ఫస్ట్ కేసులో? యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇచ్చాడా ఇవ్వలేదా? ఎంత ఫస్ట్ కేసులో యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్? October 2020, sir. 2nd October 2020. What is the due date under section 31 for the removal of goods, for the movement of goods? Date of removal, date when goods made available to the recipient. Date of Supply removal. involves date of removal. మరి ఇప్పుడు ఈ డేట్ మనకి రెలవెంటా? No, sir. చూసారా, మనకి ఇర్రిలెవెంట్ డేటా ఇచ్చాడు. దీన్ని బట్టి మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. దిస్ డేటా ఈజ్ ఇర్రిలెవెంట్ ఫర్ అస్. సో సెకండ్ డేట్ ఏంటి? 1st October 2020. 1st October 2020. ఓకే. లాస్ట్ డేట్ ఏంటి? డేట్ ఆఫ్ రిసిప్ట్. ఇదిగో డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. డేట్ ఎంత ఇచ్చాడు? ఎంత ఫస్ట్ కేసులో డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్? November 15 November 2020. ఆన్సర్ చెప్పండి. టైమ్ ఆఫ్ సప్లై ఎంత చెప్పండి? 1/10/2020. 1st October 2020. ఓకే. బిఫోర్ ఆన్సరింగ్ ప్లీజ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ ఆర్ నాట్. అడ్వాన్స్ ఏమైనా ఉందా ఇక్కడ? No, sir. అడ్వాన్స్ చెక్ చేయాలంటే ఏమేమి చెక్ చేయాలి? డేట్ ఆఫ్ రిసిప్ట్, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ చెక్ చేయాలి. ఈ డేట్ ఆఫ్ రిసిప్ట్ కన్నా, ఈ డేట్ ఆఫ్ రిసిప్ట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కన్నా ముందుంటే అది అడ్వాన్స్ అవుతుంది. అవునా? ఇక్కడ ఇన్వాయిస్ ముందుందా, పేమెంట్ ముందుందా? Invoice ముందు, sir. ఇన్వాయిస్ ముందు. సో దిస్ ఈస్ నాట్ అన్ అడ్వాన్స్. హెన్స్ టైమ్ ఆఫ్ సప్లై విల్ బి ది ఎర్లియర్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్స్ అండ్ ఇట్ ఈస్ 01/10/2020. That's it. Answering pattern. Second one అంతే. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత చెప్పాలమ్మా? మీరే చెప్పాలి. క్వశ్చన్ ప్రిఫర్ చేయండి, మీరే చెప్పాలి టక్ టక్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ సెకండ్ సినారియో. October 2020. 1st October. Yes, sir. 1st October 2020, sir. తర్వాత డ్యూ డేట్, డేట్ ఆఫ్ రిమూవల్ ఎంత? 3rd October 2020, sir. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ 25th November 2020, sir. ఓకే. టైమ్ ఆఫ్ సప్లై 1st October 2020, sir. ఓకే రైట్.
Next, third case. Actual date of invoice. 4th November 2020, sir. Okay. Next, due date. 4th November 2020, sir. Okay. Next, date of receipt. 1st October 2020, sir. Okay. Time of supply. అడ్వాన్స్ వచ్చింది సార్. ఇది advance scenario. Advance scenario. Whenever there is an advance, ఇక్కడ answering pattern మీరు ఓకే అలా రాయకూడదు. Since the date of payment is before date of invoice, it should be considered as advance receipt. And in case of advance received for the goods, the time of supply will be the date of invoice and రాసి 04/11/2020 will be the time of supply. అంతేనా ఏమ్మా? Yes, sir. Yes, sir. Right. అది answering pattern. Since the advance is received before, the payment is received before the date of invoice, it will be called as an advance scenario. And in case of advance received in case of goods, then the time of supply will be directly the date of invoice అని తీసుకోవాలి. మీరు కనుక కంగారులో ఇక్కడ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని తీసుకున్నారనుకో ఆన్సర్ చేంజ్ అయిపోతుంది. 01/10/2020 అని చేంజ్ అయిపోతుంది. ఇది ఈ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవడం ఎగ్జామినేషన్ టెన్షన్ లో కొద్దిగా కష్టం. ఓకేనా? సో జాగ్రత్తగా ఆలోచన. మా ప్రాబ్లం అర్థమైందా మీకు? Yes, sir. ఈజీ, చాలా ఈజీ, ఫార్ములా బేస్డ్ అన్నమాట. ఓకే, నౌ లెట్ us go to the నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కూడా సేమ్ సినారియో, సప్లై ఇన్వాల్వ్స్ మూమెంట్. ఇది ఇలస్ట్రేషన్ 3 కూడా సప్లై ఇన్వాల్వ్స్ మూమెంటే కాబట్టి అది మీరు చేయండి. నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 4 చూడండి. సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ ది మూమెంట్ ఆఫ్ గూడ్స్. సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్. చదవండి అమ్మ, క్వశ్చన్ చదవండి. డిటర్మైన్ ది టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్ in accordance with the provisions of section 12 of the CGST Act. Okay. In case supply does not involve the movement of goods. Okay. Supply does not involve movement of goods అంటే due date of under section 31 ఎప్పుడు వస్తుంది? At the time of making goods available to the recipient. So this will be the second date and this will be the first date and this will be the third date. చెప్పండి అమ్మా, టకటగా ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ సినారియో చెప్పండి. ఫస్ట్ సినారియో చెప్పండి. వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 2/10/2020 డేట్ ఆఫ్ ఇన్వాయిస్. 2/10/2020 విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఇది అడ్వాన్స్ కేసు కాదుగా, ఎందుకంటే డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కన్నా ముందు లేదుగా, చూసే చెప్పేసి. సెకండ్ కేసు చెప్పండి. డేట్ ఆఫ్ పేమెంట్ 25th November, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అక్టోబర్ లో ఉంది. సో ఇది అడ్వాన్స్ కేసు కాదు. 1st October 2020 సార్. సో విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ కాబట్టి 1st October 2020. ఇది చూడండి, ఇది అడ్వాన్స్ సినారియోలో వస్తుందేమో. Yes, sir. Advance. పేమెంట్ నవంబర్ సార్. ఎప్పుడైతే అడ్వాన్స్ ముందు వచ్చిందో టైమ్ ఆఫ్ సప్లై డైరెక్ట్ గా మనం ఏం November, sir. తీసుకుంటాం? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ పోతున్నాం. దట్స్ ఇట్. ఇన్వాయిస్ డేట్. రైట్. Next illustration 5. Illustration 5. Okay. Mr. X purchased certain goods from ABC, a registered supplier, on 15/11/2020 worth 15,750. Okay. Mr. X అనే అతను ABC అనే ఫర్మ్ దగ్గర నుంచి on 15/11 పర్చేస్ చేసాడంట. ఎంత? 15,750 వర్త్ పర్చేస్ చేసాడంట గూడ్స్. He made a payment of 16,000 with an instruction to adjust the excess payment against future purchases. ఓకే, 15,750 రూపాయలు అయితే 250 రూపాయలు ఎక్సెస్ పే చేసాడంట. చేసి ఏం చెప్పాడంట? He gave an instruction to adjust it in the future purchases and hence the same was adjusted by the supplier against his future payment
ఆర్ పర్చేస్ మేడ్ ఆన్ 1st January 2021. 1st January 2021. So determine the tax implication with regard to such excess payment in the light of GST law. మీరు చెప్పండి అమ్మా, ఇలా ఎక్సెస్ అడ్వాన్స్ కనుక వస్తే బిలో 1000 రూపీస్, ఇక్కడ ఎక్సెస్ అడ్వాన్స్ ఎంత వచ్చింది 250 రూపీస్, అంటే నథింగ్ బట్ బిలో 1000 రూపీస్. ఇలా వచ్చినప్పుడు ట్యాక్స్ పేయర్ కి ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? Yes, sir. ట్యాక్స్ పేయర్ కి ఆప్షన్ ఉంటుంది. ఈ 250 రూపీస్ కి టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు తీసుకోవచ్చు? ఫస్ట్ ఆప్షన్ ప్రకారం టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు తీసుకోవచ్చు? డేట్ ఆఫ్ పేమెంట్ తీసుకోవచ్చు. డేట్ ఆఫ్ పేమెంట్ అంటే 15/11/2020 తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాలనుకుంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే 1st January 2021. ఓకేనా? సో ఈ సినారియోలో ఏం చేశాడంటే ఇతను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇన్వాయిస్ రైజ్ చేశాడు కాబట్టి మనం డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 1st January 2021 కింద రాయొచ్చు. లేదు సార్, ఇక్కడ నేను అజంప్షన్ తీసుకుంటాను, ఓకేనా, టైమ్ ఆఫ్ సప్లైని డేట్ ఆఫ్ రిసిప్ట్ తీసుకుంటా అంటే అలా అయినా రాయొచ్చు. ఓకేనా? మీరు ఎలా రాసినా సరే ఆన్సర్ కరెక్టే. ఆన్సర్ కరెక్టే. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, illustration 6. Illustration 6. During the course of search, it was found that 200 cartons of wall tiles were dispatched on 25th August 2020, but no invoice was made and the cartons were not entered in the books of accounts. Okay, there was no evidence of the receipt of payment. What is the time of supply of the 200 cartons? విషయం ఏంటంటే ఒక అతను 200 కార్టన్స్ ఆఫ్ టైల్స్ ని కార్టన్స్ లో పిలుస్తారు మెజర్మెంట్. ఓకే, అదంతా ఎందుకు 200 టైల్స్ తెచ్చాడు అనుకున్నాం. అయితే ఇది తెచ్చినట్టు ఎవరికి తెలియదు, ఇన్వాయిస్ లేదంట, బుక్స్ లో రికార్డ్ చేయలేదంట, ఏమీ చేయలేదంట. కానీ ఆఫీసర్స్ సెర్చ్కి వెళ్ళినప్పుడు, ప్రిమిసెస్ సెర్చ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఆ సెర్చ్ లో వాళ్ళకి ఒక 200 కార్టన్స్ ఇతను తీసుకొచ్చినట్టు కనిపించింది. ఓకే, అది డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడంటే డిస్పాచ్ 25th August 2020. 25th August 2020. ఓకే, ఇన్వాయిస్ ఉందా? ఇన్వాయిస్ లేదు. తర్వాత దీని గురించి పేమెంట్ చేసినట్టు ఏమైనా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాశాడా? రాయలేదు. అండ్ దేర్ వాజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ది రిసిప్ట్ ఆఫ్ పేమెంట్, పేమెంట్ చేసినప్పుడు కూడా తెలియదు. దెన్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై? వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై అంటే ఇతను డిస్పాచ్ చేశాడు, గూడ్స్ ఎవరికో సేల్ చేశాడు, 200 కార్టన్స్ సేల్ చేశాడు, డిస్పాచ్ అయిపోయింది. అంటే మన దగ్గర ఓన్లీ గూడ్స్ రిమూవ్ డేట్ ఒకటే ఉంది. గూడ్స్ రిమూవ్ డేట్ ఒకటే ఉంది. డేట్ ఆఫ్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ లేదు, యాక్చువల్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ లేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా, టైమ్ ఆఫ్ సప్లై ఎలా డిటర్మైన్ చేస్తారు? ఫార్ములా చెప్పండి మీరు నాకు. మామూలుగా ఫార్వర్డ్ చార్జ్ గూడ్స్ లో ఫార్ములా చెప్పండి. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఉందా? లేదు సార్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఉందా? లేదు. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయలేము సార్. చెయ్యొచ్చు, ఎందుకంటే ఇక్కడ గూడ్స్ డిస్పాచ్ అయిన డేట్ చెప్పాడు చూడండి. గూడ్స్ ఏ రోజు డిస్పాచ్ అయినాయి అంట? 25th August. అంటే గూడ్స్ రిమూవ్ అయిన డేట్. ఎప్పుడైతే గూడ్స్ రిమూవ్ అయినాయో డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఏంటి? ఆన్ ఆర్ బిఫోర్ ది డేట్ ఆఫ్ రిమూవల్. ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ రిమూవల్, వేర్ గూడ్స్ ఇన్వాల్వ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్, దెన్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ షుడ్ బి ఆన్ ఆర్ బిఫోర్ ది డేట్ ఆఫ్ రిమూవల్. ఫస్ట్ కేసులోనే పడింది ఇది. అర్థమైందా మీకు? ఫస్ట్ సినారియో ప్రకారం whenever goods invoice involves movement of goods, supply involves movement of goods, then the date of invoice should be on or before the date of removal. So nothing but dispatch ante removal anega ardham. So due date of invoice ఏమవుతుంది? 25th or before అవుతుంది. సో మన బిఫోర్ డేట్ తెలియదు కాబట్టి 25th August
డేట్ ఆఫ్ రిమూవల్ కాబట్టి డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 25th ఆగస్ట్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ డేట్ ఏంటి? డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్. ఆ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ ఉందా ఎవిడెన్స్? లేదు. క్లియర్ గా చెప్పాడు sir. చూడండి, దేర్ వాజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ అని చెప్పాడు. సో అంటే 3 డేట్స్ లో మనకి దొరికింది ఒకే ఒక్క డేట్. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అయితే ఆ డేటే వస్తుంది కాబట్టి we need to consider the 25th August as the time of supply. 25th August as the time of supply. అర్థమైందమ్మా మీకు పాయింట్? సో ఆ విధంగా ఆన్సరింగ్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇలస్ట్రేషన్ 7 ఈజీ అమ్మా. ఇలస్ట్రేషన్ 8 చూద్దాం కంటిన్యూస్ సప్లైలో. ఓకేనా? రైట్. LPG is supplied by a pipeline. LPG is supplied by a pipeline. LPG అనేది commodity or service? Good or service? LPG. What do you mean by LPG? Gas, sir. Gas. Liquid petroleum gas. Liquid petroleum gas, domestic gas. Okay. ఈ LPG అనేది good అవుతుందా సర్వీస్ అవుతుందా? Good, sir. Good, sir. It is a good. It is a good supplied by the pipeline. మన కాకినాడలో ఉన్నాయి కదా, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి. చూసారా మీరు? చూసారమ్మా కాకినాడలో? సో ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్స్ వచ్చేస్తుంది గ్యాస్. కంటిన్యూస్ గా వాళ్ళు వాడుతూ ఉంటారు. సేమ్ కరెంట్ బిల్ వచ్చినట్టే మంత్లీ కూడా గ్యాస్ కన్సంప్షన్ బిల్ వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఆన్లైన్ లో పే చేస్తాం. నథింగ్ బట్ దీన్ని ఏమంటారు? కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అనేగా అనేది. Yes, sir. బెస్ట్ ఎగ్జాంపుల్ మన 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 చుట్టుపక్కల జరిగేది ఇది కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇప్పుడు మనకి ఏమేమి వస్తున్నాయి? మంత్లీ స్టేట్మెంట్ వస్తుందిగా. Yes, sir. ఎంతైతే మనం కరెంట్ బిల్ లాగా మన గ్యాస్ బిల్ కూడా మంత్లీ మనకి స్టేట్మెంట్ వస్తుంది. మంత్లీ మనం పే చేస్తాం. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మంత్లీ పేమెంట్స్ ఆర్ మేడ్ బై ది రిసిపియంట్ యాజ్ పర్ ది కాంట్రాక్ట్. మంత్లీ కట్టేస్తాడంట. కాకపోతే వాడు చూడండి ఏం చేస్తాడు. ఎవ్రీ క్వార్టర్ ఇన్వాయిస్ ఇస్ ఇష్యూడ్ బై ది సప్లయర్ సపోర్టెడ్ బై ఏ స్టేట్మెంట్ ఆఫ్ ది గూడ్స్ డిస్పాచ్డ్ అండ్ పేమెంట్స్ మేడ్. అంటే ప్రతి క్వార్టర్ కి ఈయనేమో పేమెంట్ మంత్లీ చేస్తాడు బయ్యర్ రిసిపియంట్. సప్లయర్ మాత్రం ఏం చేస్తాడంటే క్వార్టర్లీ ఒకసారి ఇన్వాయిస్ రైజ్ చేస్తాడంట. ఇన్వాయిస్ రైజ్ చేసి ఆ ఇన్వాయిస్ తో పాటు ఏం పంపుతాడంట? స్టేట్మెంట్ పంపుతాడంట. ఓకేనా? అంటే ఎంత అయిందో స్టేట్మెంట్ పంపుతాడు, అలాగే వీడు ఎంత పే చేసాడో పంపుతాడు. ఇప్పుడు దాకా ఎంత పే చేశాడు. అండ్ ద రిసిపియంట్ హ్యాస్ టు పే ద డిఫరెన్షియల్ అమౌంట్ ఇఫ్ ఎనీ. ద డీటెయిల్స్ ఆఫ్ ది వేరియస్ ఈవెంట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అమ్మా సినారియో ఏంటో ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. పేమెంట్స్ ఏమో మంత్లీ చేసేస్తాడు. అంటే సే ఫర్ సపోజ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్లీ పేమెంట్ చేసాడు అనుకున్నాం. ఎంతనే తెలీదు, అతను ఎంతో కొంత మంత్లీ 500 సమ్ 600 ఓకేనా, ఫిక్స్డ్ గా మంత్లీ 500 అలాగా పంపించేస్తాడు. ఫిక్స్డ్ అమౌంట్ పంపించేస్తాడు. కానీ సప్లయర్ ఏం చేస్తాడంటే క్వార్టర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత, అంటే ఐ మీన్ ఒక క్వార్టర్ అయిన తర్వాత, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ కదా అయిపోయిన తర్వాత ఏప్రిల్ మంత్ లో ఒక స్టేట్మెంట్ పంపుతాడు. స్టేట్మెంట్ ప్లస్ ఇన్వాయిస్ పంపుతాడు. ఈ స్టేట్మెంట్ లో ఏం చెప్తాడంటే మొత్తం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల్లో నీ కన్జంప్షన్ చెప్తాడు. ఏం చెప్తాడు? నీ కన్జంప్షన్ చెప్తాడు. చెప్పి ఎంత పేమెంట్ చేసావో చెప్తాడు. యాక్చువల్ పేమెంట్ నువ్వు కట్టావు కదా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో 500 చెప్పిన పేమెంట్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా నువ్వు ఎంత కట్టాలో చెప్తాడు. ఎక్సెస్ పెయిడ్ ఆర్ షార్ట్ పెయిడ్. ఓకే. సో దాన్ని బట్టి ఒకవేళ నువ్వు షార్ట్ కనుక పే చేస్తుంటే ఏం చేస్తావు?
షార్ట్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఏప్రిల్లో పే చేస్తావు, అంతేనా? అర్థమైందమ్మా? సో మంత్లీ నాకు ఇన్వాయిస్ వాడు పంపడు కాబట్టి ఎంత కన్జంప్షన్ అయిందో నాకు తెలియదు. నేను ఏం చేస్తానంటే ఓకే ఎంతో కొంత అవుతుంది కాబట్టి ప్రతి నెల నేను ఒక 500 కడతాను, ఓకేనా? నువ్వేం చేస్తావంటే ఆ 3 నెలలకి 500 చెప్పిన కడతాను. ఎప్పుడైతే క్వార్టర్ క్లోజ్ అవుతుందో అప్పుడు నువ్వు నాకు ఇన్వాయిస్ పంపు, ఇన్వాయిస్ తో పాటు స్టేట్మెంట్ పంపు. ఆ స్టేట్మెంట్ లో నేను ఎంత కన్జంప్షన్ చేశాను 3 months లో అది రాయి. ఆ 3 months కి నేను ఎంతో కొంత పేమెంట్ చేస్తుంటానుగా అది రాయి. దాంట్లోంచి అంటే నేను ఎంత వాడుకున్నాను, తర్వాత నేను ఎంత పే చేశాను అనేది తీసేస్తే నేను ఇంకా కట్టాలా లేదంటే నువ్వే నాకు ఇవ్వాలా అనేది తెలుస్తుంది. మా అర్థమైందా సినారియో? Yes, sir. సో సినారీ అర్థమైంది కదమ్మా? సో ఇప్పుడు మంత్లీ నాకు పేమెంట్ ఒక్కటే ఉంటుంది. ఒక క్వార్టర్ అయిన తర్వాత నాకు ఇన్వాయిస్ స్టేట్మెంట్ అవి 2 ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. మా వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఏం చేశారు చూడండి. నవంబర్, డిసెంబర్, జనవరి ప్రతి నెల కూడా 5 lakhs కట్టేశాడు. బిల్ ఎంత అయిందో తెలియదు కానీ ఫిక్స్డ్ గా 5 lakhs కడతా ఉన్నాడు. తర్వాత జనవరి అయిపోయిన తర్వాత సో 2nd January 2021 స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ పంపించాడు. ఓకే, ఏ క్వార్టర్కి? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్కి పంపించాడు. ఇప్పుడు 3rd 11/2020 పే చేసి 3rd 11 పే చేశాడంటే అది ఏ మంత్ కన్జంప్షన్ చెప్పండి మీరు? నవంబర్ 3వ తారీఖు నేను పే చేశానంటే అది అక్టోబర్ కన్జంప్షన్. అలాగే డిసెంబర్ పే చేశానంటే నవంబర్ కన్జంప్షన్. జనవరి పే చేస్తే డిసెంబర్ కన్జంప్షన్. అంటే ఇది ఏ క్వార్టర్ కి సంబంధించింది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కన్జంప్షన్. ఎస్ ఆర్ నో? అంటే నేను అక్టోబర్ మంత్ రిలేటెడ్ 5 lakhs కట్టాను, నవంబర్ 5 lakhs కట్టాను, డిసెంబర్ 5 lakhs కట్టాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు వెంటనే క్వార్టర్ అయిపోయింది కాబట్టి జనవరి 2వ తారీఖున నాకు స్టేట్మెంట్ పంపించాడు. ఆ స్టేట్మెంట్ లో ఏం చెప్తున్నాడో చూడండి. స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఇష్యూడ్ బై ది సప్లయర్ విత్ ఇన్వాయిస్ ఫర్ ది క్వార్టర్ అక్టోబర్ టు డిసెంబర్ స్టేట్మెంట్ పంపించాడు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ స్టేట్మెంట్ చెక్ చేసుకుని నేను ఇప్పటిదాకా 15 lakhs పంపించాను కదా, సో 15 lakhs కన్నా ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని ఇంకా నేను ఏమైనా ఎక్సెస్ పే చేయాలంటే పే చేస్తాను. సో ఆన్ 25th January 2021 differential payment of 78,000 was received by the supplier for the quarter October to December. సో ఎక్సెస్ నేనే పే చేయాల్సి వచ్చింది. అది ఎప్పుడు పే చేశాను? 25th January పే చేశాను. మా ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్? What is the due date of invoice? On or before statement or payment, sir. Statement or payment. Okay. దాన్నే టైమ్ ఆఫ్ సప్లై కింద కూడా కన్సిడర్ చేయాలి. కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ కేసులో మనకి పేమెంట్స్ ఒకటే ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయా? ఫస్ట్ అక్టోబర్ మంత్ కి పేమెంట్ ఒకటే ఉంది, స్టేట్మెంట్ ఉందా?
No, sir. పేమెంట్ ఏమో అక్టోబర్ మంత్ లో పే చేశాను, స్టేట్మెంట్ ఏమో నెక్స్ట్ ఇయర్ జనవరిలో వచ్చింది. అంటే Yes, sir. పేమెంట్ ముందుందా స్టేట్మెంట్ ముందుందా? Payment, sir. సో ఫర్ దిస్ అక్టోబర్ మంత్ టైమ్ ఆఫ్ సప్లై విల్ బి 3rd 11. ఓకే, సిమిలర్లీ ద సెకండ్ డే నవంబర్ మంత్ కి పేమెంట్ డిసెంబర్ లో చేశాను, దానికి రిలేటెడ్ స్టేట్మెంట్ ఏమో జనవరిలో వచ్చింది. పేమెంట్ ముందుందా స్టేట్మెంట్ ముందుందా? పేమెంట్ సార్. సో ద టైమ్ ఆఫ్ సప్లై విల్ బి 3rd December. అండ్ నెక్స్ట్ థర్డ్ కేస్, పేమెంట్ ఏమో 1st January, స్టేట్మెంట్ ఏమో 2nd January, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కదా. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది? టైమ్ ఆఫ్ సప్లై ఏంటి? 1st Jan 2021 సార్. 20. సో ఈ 5 lakhs కి ఎవ్రీ మంత్ 5 lakhs కి స్టేట్మెంట్ లేదు కాబట్టి పేమెంట్ ఒకటే ఉంది కాబట్టి ద డేట్ ఆఫ్ పేమెంట్ విల్ బి ది టైమ్ ఆఫ్ సప్లై. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ సినారియో చూద్దాం. ఇప్పుడు ఈ 78,000 కట్టాడు కదా, ఈ 78,000కి రిలేటెడ్ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చింది? 2nd January 2021. అంటే ఈ 78,000 కి ఏమో స్టేట్మెంట్ ఏమో 2nd January, పేమెంట్ ఏమో 25th January, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అయినా టైమ్ ఆఫ్ సప్లై. Yes sir. అంటే ఇక్కడ ఈ 78,000 నిమిత్తం టైమ్ ఆఫ్ సప్లై 25th January వస్తుందా 2nd January వస్తుందా? 2nd January. 2nd January, sir. 2nd January. Yes, this is how you need to understand. ఓకేనా? సో అంటే ముందు ఏది స్టేట్మెంట్ ముందు వచ్చిందా పేమెంట్ జరిగిందా? ఇక్కడ అసలు ఈ 3 పేమెంట్స్ స్టేట్మెంట్ అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు, స్టేట్మెంట్ పేమెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చింది. ఓకేనా? కానీ ఈ 78,000 కి స్టేట్మెంట్ ముందు ఉంది, పేమెంట్ తర్వాత. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్, కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్, టైమ్ ఆఫ్ సప్లై. ఓకే, నెక్స్ట్ వన్, టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆన్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ కి టైమ్ ఆఫ్ సప్లై ఏంటో చెప్పండి అమ్మా. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ determine the time of supply if the goods are supplied on approval basis. Date of removal, date of invoice, date acceptance by the recipient, and next receipt of payment. మనకి సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ కి ఏ డేట్స్ రిలవెంట్ చెప్పండి. Actual time of supply or 6 months from the date of removal, whichever is earlier. కరెక్ట్. యాక్చువల్ టైమ్ ఆఫ్ సప్లై అంటే నథింగ్ బట్ యాక్సెప్టెడ్ బై ది రిసిపియంట్ ఏనా? Yes sir. రిసిపియంట్ ఏ రోజు అయితే యాక్సెప్ట్ చేస్తారో అదే టైమ్ ఆఫ్ సప్లై, అదొకటి. నెక్స్ట్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిమూవల్, అదేనా? Yes sir. ఓకే, నెక్స్ట్ ఈ 2 సినారియోస్ ఒకసారి అదంతా పక్కన పెట్టండి. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ చూడండి, యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇచ్చాడు, లేదా యాక్సెప్టెన్స్ ఇచ్చిన రోజు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇచ్చాడు. అంతేగాని యాక్సెప్టెన్స్ కన్నా ముందు ఎక్కడైనా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇచ్చాడా? No sir. నో, ఎందుకంటే యాక్సెప్టెన్స్ అయిన తర్వాత సప్లై అయిందని తెలుస్తుంది కాబట్టి ఇవ్వచ్చు. ఓకే, సో నౌ లెట్ us determine the time of supply. సింపుల్ అమ్మా, టైమ్ ఆఫ్ సప్లై ఏంటి? యాక్చువల్ టైమ్ ఆఫ్ సప్లై ఆర్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్వాయిస్, అంతేనా? డేట్ ఆఫ్ రిమూవల్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్. చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ రిమూవల్ ఈస్ 1st December 2020 అండ్ నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ 15th December. ఓకే, అంటే ఏంటి? సుమారుగా 10 రోజుల డిఫరెన్స్ లోనే ఇన్వాయిస్ వచ్చింది. యాక్సెప్టెన్స్ అయితే 4 days లోనే యాక్సెప్టెన్స్ ఇచ్చేసాడు. ఓకే, రిసిప్ట్ ఆఫ్ పేమెంట్ 25th. టైమ్ ఆఫ్ సప్లై ఏంటి? ఫార్ములా చెప్పండి అమ్మా మీరు. వాట్ ఈస్ ద ఫార్ములా? Before or at the time of supply or 6 months from the date of removal, whichever is earlier. విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై అంటే ఇది
6 months ఫ్రమ్ ది రిమూవల్ అంటే మనకు దూరం వచ్చేస్తుంది. ఎందుకంటే డిసెంబర్ కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మంత్ లో వస్తుంది. కానీ మనకి టైమ్ ఆఫ్ సప్లై డిసెంబర్ లోనే ఉండిపోయింది. ఓకేనా? సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే సింపుల్ గా డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎర్లియర్. అవునా? Yes, sir. సో దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది టైమ్ ఆఫ్ సప్లై. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ది టైమ్ ఆఫ్ సప్లై. అండ్ నెక్స్ట్ సెకండ్ సినారియో చూడండి. డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏమో 25th 7, 2021. అండ్ నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ 1st డిసెంబర్. దీనికి 6 months యాడ్ చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మంత్ లో వస్తుంది. సో అంటే 6 months ఏమో జూన్ లో వస్తుంది, కానీ యాక్చువల్ టైమ్ ఆఫ్ సప్లై ఏమో జూలైలో ఉంది. సో టైమ్ ఆఫ్ సప్లై ఏదై ఉంటుంది? Removal of goods. రిమూవల్ ఆఫ్ గూడ్స్ కి 6 months ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ వస్తుంది. ఓకేనా? ద టైమ్ ఆఫ్ సప్లై షల్ బి ది డేట్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిమూవల్ సిన్స్ ది ఇన్వాయిస్ ఇస్ నాట్ ఇష్యూడ్ విత్ ఇన్ ది 6 months. ఇన్వాయిస్ కూడా చూసారా, ఇన్వాయిస్ కూడా ముందు లేదు, ఇన్వాయిస్ కూడా జూలై మంత్ లో ఉంది. సో వాడు మనకి ఇచ్చిన లాస్ట్ టైం ఏంటంటే 6 months. టైమ్ ఆఫ్ సప్లైకి మనకి ఇచ్చిన లాస్ట్ డేట్ ఏంటంటే 6 months లోపు నువ్వు ఇన్వాయిస్ రైజ్ చేయాలి ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిమూవల్. సో అంటే ఇక్కడ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కన్నా డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ముందు వస్తుంది. సో ద డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విల్ బి టేకెన్ యాజ్ టైమ్ ఆఫ్ సప్లై. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ టైమ్ ఆఫ్ సప్లై విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ సెంట్ ఆన్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్. ఓకే.